హాయ్, నా పేరు శిరీష. ఈరోజు మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేశాను. అది నా స్టైల్లో చేశాను. ఎలా చేశానో చూద్దాం. ఫస్ట్ మిల్ మేకర్ని నానబెట్టుకోవాలి. హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 10 to 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానిపోయాక అది వాటర్ అంతా డ్రైన్ చేయాలి, అంటే పిండేయాలి. పిండేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ మిల్ మేకర్ అంతా దాంట్లో వేసి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం సాల్ట్ ఎందుకు అంటున్నానంటే కొంచెం సాల్ట్ వల్ల ఆ వాటర్ అనేది మిల్ మేకర్ పీల్ చేసుకుంటుంది, తొందరగా ఫ్రై అయిపోతుంది. సో కొంచెం సాల్ట్ సరిపోతుంది. అది మిల్ మేకర్ బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేను క్యారెట్ వేసుకున్నాను. వేరే వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు క్యారెట్ ఒకటి చాలా అనిపించింది, సో నేను క్యారెట్ వేసుకున్నాను. క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని తీసుకొచ్చి దీంట్లో వేసి మసాలాస్ వేయాలి. మసాలాస్ అంటే ఉప్పు, కారం, కొంచెం కసూరి మేతి, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్ వేసి ఆ మసాలాలన్నీ ఆ మిల్ మేకర్కి క్యారెట్కి పట్టేలాగా కలుపుకున్నాక ఫస్టే మనం వైట్ రైస్ని వండి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అది తీసుకొచ్చి ఈ మిల్ మేకర్లో బాగా మిక్స్ చేసినాక లాస్ట్కి లెమన్ ఇంకా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి. అయిపోతుంది, ఫ్రైడ్ రైస్ అయిపోతుంది. ఇది నా స్టైల్లో చేశాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. నా వీడియోస్కి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.